ఇప్పుడు పంట పడిపోయిందని రాస్తే గవర్నమెంట్ కొనొద్దు అంటున్నారంట. ఆ! అంతకుముందు ప్రభుత్వం పంట పడిపోయినాక మామూలుగా కొనమన్నారు, అన్నీ అయిపోయినాయి. ఎలా ఉన్నా కొన్నారు. కొన్నారు. ఆ! ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక పంట కొనొద్దు, పడిపోయిందని అంటున్నారు. ఆ! రాపిచ్చిన వాళ్ళకి వద్దు అంటున్నారు. ఆ! మేమేం చేయాలి రైతులు? నష్టం పరిహారం ఏం ఇస్తారు, 10,000 ఇస్తారండి. ఇప్పుడు గవర్నమెంట్ కొనపోతే ఎప్పుడు ఎవరు వస్తారు? అవును. ఆ! అది నష్టానికి ఇప్పుడు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతు భరోసా ద్వారా ఈ క్రాప్ కానీ నష్టపరిహారం కానీ ఇలాంటివి చేసేవాళ్ళు. ఇప్పుడు చేస్తున్నారా? ఇప్పుడు ఏం లేదండి. ఆ! అంతమంది జగన్మోహన్ రెడ్డి ఉండగా ఈ కాపు చేయని, ఇది రైతు భరోసా చేయని, ఈ ఇన్సూరెన్స్ చేయని అన్నీ ఆయనే చేసాడు. నష్టపరిహారం కానీ మొత్తం ఆయనే కట్టుకున్నాడు. ఆ! మాకు వచ్చినాయి డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏమంటున్నారంటే పడిపోయింది, పంట నష్టం కింద రాపిస్తే ఒడ్డు కొనొద్దు ఆ! అని అంటున్నారు. ఇప్పుడు మీకు నష్టపరిహారం మీకు ఇచ్చే లెక్కైతే ఒడ్డు ఒడ్డు కొనరు ఆ! గవర్నమెంట్, ఆ! బయట అమ్ముకుంటామే మేము.